ఇక తెలంగాణకు సంబంధించి సర్వే పెట్టాము. ఏంది అని అంటే, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసుల జారీపై మీ అభిప్రాయం ఏంది అన్నాం. ఇందులో 12,000 మంది పాల్గొన్నారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు అని 64% మంది, మున్సిపల్ ఎన్నికల కోసమే ఈ హైడ్రామాని 14% మంది, కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టడం కోసం అని 4% మంది, నిజానిజాలు తేల్చడానికి విచారణ అని 19% మంది. సో ఓవరాల్గా ఇది రాజకీయ కక్ష సాధింపు అనేవాళ్ళు 64% మంది ఉన్నారు. ఇంకా నిజాలు తేల్చడానికి అనేవాళ్ళు కూడా 19% మంది ఉన్నారు. ఇది కూడా విచిత్రమే. ఎందుకంటే ఈ దానికి ఇన్ని వస్తారని కూడా నిజాలు తేల్చడానికి, అంటే నిజం ఏ వైపు ఉందని తేలాలి. కేసీఆర్ విచారణ తర్వాత నిజం ఏంది, ఫోన్ ట్యాపింగ్ కేసులో వీళ్ళు ఉన్నారా లేదని తేలుతుంది. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఉన్నట్టు తేల్చింది లేదు. అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులకు శిక్ష పడ్డ ఒక్క ఉదంతం కూడా లేదు. నిజాలు తేలితే ఏమవుతుంది, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ నాయకులకు సంబంధం లేదు, ఈ సంబంధం అంతా అధికారులకు ఉందని అధికారులు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకొక ఏంది, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రేవంత్ రెడ్డి మీద చేసిందా లేదా స్వామీజీలు కలిసి ఎమ్మెల్యేలను కొనుగోలు కోసం చేస్తే అది రివర్స్ అయిన దాని మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తుందా అనేది కూడా ఒక చర్చ ఉన్నది. అది ఇంకా తేలాల్సి ఉంది. సో నిజాలు తేలాల్సిందని జనాలందరూ అభిప్రాయపడుతున్నారు. అది 19% ఉంది. రాజకీయ కక్ష ఇందులో ఇవన్నీ ఏం కాదు, రాజకీయ కక్ష అని 64% మంది అంటున్నారు. సో ఇది తెలంగాణ ప్రజలకు అర్థమైన, నెటిజన్లు అర్థం చేసుకున్న ఈ ఫోన్ ట్యాపింగ్ కుట్ర, సిట్టు కుట్ర.